హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ రాయల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా పాప బొల్ల పడిందని చెప్పి బొబ్బట్లు వీడియో అయితే తీశాను. చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటూ మొత్తానికి చేసేసాను. ఎప్పుడో బొల్ల పడింది, బట్ లేట్గా నేను ఈ వీడియో అయితే చేశాను అన్నమాట. మా పాప వచ్చేసి 4th మంత్లోనే బొల్ల పడింది. కొంతమంది 2nd, 3rd మంత్లోనే అంటారు, బట్ అది ఎంతవరకు ఏమో కానీ మా పాప అయితే కొంచెం లేట్గానే పడింది. ఎప్పుడు పడితే ఏముందిలే, బొల్ల పడడం కావాల్సింది మనకు. కొంతమంది తొందరగా పడతారు, కొంతమంది లేటుగా. నేను మా అత్తమ్మ అయితే ఇద్దరం కలిసి మొత్తానికి బొబ్బట్లు అయితే చేసాము. మా మామయ్య దేవునా తిట్లు తిని మరీ చేసాము. తిట్లు ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ టైంలో చేసాము, ఎండకి ఎందుకు అని చెప్పి అరిచారనమాట. మొత్తానికి బొబ్బట్లు వేసాము. చిన్న పాపకి అయితే వాళ్ళ అత్త లహరి మ్యారేజ్కి కుట్టించిన పట్టులంగా జాకెట్ అయితే వేసేసాను. దాని మీద D and A అని కూడా వేయించాము, దేవ్నా ధర్నా అని చెప్పి, కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి. ఇంకా పట్టులంగా జాకెట్ వేసాక మాకు చిన్ని పాపటి పిల్ల, ఇంకా వాళ్ళ నాన్న నవరత్నాల దండ, ఇంకొక చిన్న నవరత్నాల దండ 2 వేసేసాము. అవి 2 వేసాక చాలా లుక్ వచ్చింది, చాలా కలగా అనిపిస్తుంది ఫేస్ మొత్తం కూడా. బిల్డింగ్ దగ్గర నుంచి అరిటాకులు అయితే తెప్పించాను మామయ్యకి చెప్పి ముందు రోజు నైటే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి స్నానం చేయించాక కొద్దిసేపు పడుకున్నాక ఇంకా లేచి ఆమెను రెడీ చేసేసి ఇంకా నేను అరిటాకులు అయితే పెద్ద అరిటాకు మధ్యలో ఒకటి వేసాను. ఇంకా చుట్టూతా కొంచెం కట్ చేసుకొని బొబ్బట్లు పెట్టేసి మధ్యలో పెద్ద అరిటాకు మీద చిన్న ఆమెను అయితే పడుకోబెట్టేశాను. ఫస్ట్ మొత్తం చాలా ఫొటోస్ అయితే చేసాము, చాలా బాగా సపోర్ట్ చేసింది. తర్వాత ఇంకా బొల్ల పడ్డాక అమ్మ ఇంకా దాని దగ్గరకు వచ్చేసి అరిటాకు తింటుంది. బొబ్బట్టు ఎట్టన్నాయి అరిటాకు మొత్తాన్ని తీసేసి దాన్ని నోట్లో పెట్టుకొని తింటుంది. ఇంకా వాళ్ళ నాన్న దాన్ని పక్కకు చెప్పి కొంచెం టేస్ట్ పెట్టాడు, ఇంకా దాన్ని పట్టుకొని దాని మీద పడిపోయింది అన్నమాట. ఒక్కసారి రుచి మరిగితే అంతే కదా, చాలా బాగుంది అని చెప్పి దాన్నే చూస్తూ అదే పనిగా తింటూ ఉంది కూడా. ఇవన్నీ ఎవరు కనిపెట్టారో కానీ అసలు బోర్ల పడితే బొబ్బట్లు, కూర్చుంటే కుడుములు, కడుపు దాటితే ఏంటో పాకుండలు అంట, ఇంకా అడుగుల కరిసెలు, చాలా బాగున్నాయి కదా సంప్రదాయాలు. నాకైతే అన్నీ చేయాలని ఉంది. సో ప్రతి ఒక్కటి చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ కదా మనకు ఫ్యూచర్లో మెమరీస్. నాకైతే ఇవన్నీ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్, కాకుంటే కొంచెం హెల్ప్ ఉండాలి. అన్నీ తెచ్చిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా బాగా చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అందులోనూ మా మావయ్య తన మనవరాలకి ఏం కావాలని ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టేస్తారు. ఆమె విషయంలో ఏది తక్కువ చేయరు. ఇంకా ఆమెకి ఫోటోషూట్ అంటే ఏం కావాలంటే అది తెప్పించి ముందే పెట్టేస్తారన్నమాట. ముద్దుల మనవరాలన్నమాట. మాకు మ్యారేజ్ అయిన 3 yearsకి పుట్టింది కాబట్టి చాలా గారాబం చేస్తున్నారు ఈమెను ఇప్పటి నుంచే, ఎక్కువగా మా మావయ్య అని చెప్పాలి. ఆమెకు పెట్టిన పాపడి బిల్లు అయితే పైనుంచి జారి కిందికి వచ్చేసింది. అక్కడికి పిన్స్ పెట్టాము, అయినా కూడా అస్సలు ఆగట్లేదు, హెయిర్ నుంచి కిందికి వచ్చి పడిపోతుంది. ఆమెకు డ్రెస్కి తగ్గట్టే పప్పీలు పెట్టాను. తనకి 2 పప్పీస్ అయితే, రెడ్ కలర్, బ్లూ కలర్ 2. ఆ బొబ్బట్ని చూడండి ఎంత బాగా తింటుందో. 5th month కూడా వచ్చేసింది కదా పాపకి, 5th month కూడా కంప్లీట్ అవ్వబోతుంది అని చెప్పి 5th month ఫోటోషూట్ కూడా తీద్దాం అనుకున్నాను. దానివల్ల లాస్ట్లో తీసాను. ఫస్ట్ నుంచే గుర్తుంటే బాగా తీద్దాం అనుకున్నాను, బట్ అది లాస్ట్లో గుర్తొచ్చింది కాబట్టి అలా 5 కూడా పెట్టాము. బట్ ఇంకొకటి కూడా 5th month పెట్టాలనుకుంటున్నాను. ఇవైతే పాప ఫొటోస్ ఫస్ట్ నుంచి తీసాము, చాలా క్యూట్గా వచ్చాయి. కెమెరా అయితే ఇంకా బాగా వచ్చాయి, బట్ ఫోన్లో కూడా చాలా బాగా వచ్చాయి. కెమెరా వచ్చేట్లుగానే ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా నా చిట్టి తల్లి. నా చిట్టి తల్లికి తొందరలోనే పేరైతే పెట్టబోతున్నాము. ఆమెకి పెట్టాల్సిన లెటర్స్ అయితే వి, వా అలాంటి వాటిలో మీరేమైనా నేమ్స్ సజెస్ట్ చేసే పని అయితే చేయండి. మేమైతే కొన్ని నేమ్స్ అనుకుంటున్నాము. మేము అనుకున్న వాటికన్నా మీరు సజెస్ట్ చేసే నేమ్స్ ఇంకా బాగుంటే వాటిలోంచి ఒకటైతే పెడతాము. ఈ వీడియో అయితే ఇంతే. మొత్తానికి మన చిన్ని తల్లి బొబ్బట్ల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.